ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా ఈ రోజు మంగళవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టీమిండియా పేస్ గుర జస్ప్రీత్ బుమ్రాను 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఎలా ఎదుర్కొంటాడా అని క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై ముంబై కోచ్ పరాస్ మాంబ్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆట తమకు కొత్తేం కాదని అన్నాడు. వైభవ్ సూర్యవంశీకి ఇది రెండో ఐపీఎల్ సీజన్ అయినప్పటికీ అతడు చాలా బాగా ఆడుతున్నాడు. రాజస్థాన్ జట్టుకు అతడు విలువైన ఆటగాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అతడు ఆడే విధానం మాకు కొత్త కాదు, మాకు ఎలాంటి ఆందోళన లేదు. ఇతర ప్లేయర్ల కోసం ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తామో అతడి కోసం అలాంటివే సిద్ధం చేస్తామని పరాస్ మాంబ్రే తెలిపాడు. ఇక సూపర్ ఫామ్ లో ఉన్న రాజస్థాన్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్ పైన కూడా పరాస్ మాంబ్రే స్పందించాడు. ఈ సీజన్ లో అతడు కొత్తగా ఏమీ చేయడం లేదని అన్నాడు. అతడి బౌలింగ్ లో పెద్దగా వైవిధ్యం లేదని, అతడేం మిస్టర్ స్పిన్నర్ కాదని, గత కొన్నేళ్లుగా అతడు ఎలా బౌలింగ్ చేస్తున్నాడు ఇప్పుడు అలాగే చేస్తున్నాడు, కొత్తదనం అంటూ ఏమీ లేదు. ఈ రోజు బాగా ఆడితే ముంబై గెలుస్తుందని పరాస్ అన్నాడు. కాగా ఐపీఎల్ లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య 31 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్ల్లో రాజస్థాన్ గెలిస్తే మరో 16 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఇక ఈ మ్యాచ్ గౌహతిలోని బర్షపారా క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.